మా కమ్యూనిటీ యాదవ కులంలో ఉన్నటువంటి ఉపకులము. మా దాన్ని తెరచీరల బైకాని కళారూపం అంటారు. యాదవులు ప్రతి గ్రామం చివరిలో ఒక దేవాలయాన్ని నిర్మించుకుంటారు. గంగమ్మ, సౌనమ్మ, లింగమంతులు ఇత్యాది గుళ్ళు. ఆ గుళ్ళల్లో పూజారిగా ఉంటూ ఆ కులపురాణాలు చెప్తున్నటువంటి జానపద కళారూపం మాది. ఇది పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ తరుణంలో తెరచీరల బైకాని అని రెండు వేరువేరు కమ్యూనిటీసు, వేరువేరు ఉపకులాలు ఉండేది. కానీ ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో రెండు వర్గాలు చేసే కుల వృత్తి ఒకరే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న ఆదరణ, పోషణ, సరైన ప్రోత్సాహం లేక ఈ తెరచీరలు అనేవాళ్ళు, వీరికి ఒక తెరచీర పటం ఉంటుంది. ఆ పటంపై గంగమ్మ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఆ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో కథలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అది తెరచీరల పటంతో పాటు గుడారం ఉంటుంది. ఈ గుడారం అనేది ఆ పండగ, ఆ ప్రదేశంలో వర్షానికి, ఎండకు అన్నిటికీ రక్షణగా ఉంటుందని అది ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ గుడారం కింద ఈ పండగ కార్యక్రమం మొదలవుతుంది. అంటే పండగకి ప్రారంభానికి సూచికగా గుడారం అనేది వేసేవారు. ఆ గుడారం కింద తెరచీరల పటం కట్టి ప్రదర్శన చేస్తారు. ఈ తెరచీరల పటం కూడా నకాషీ పెయింట్తో చేయబడిన చిత్రాలతో ఉన్నటువంటి ఒక పటం. ఈ పటం లాగానే ఉంటుంది. ఇది పురాతనమైనది, వందల ఏళ్ల క్రితం నాటిది. ఇక దేవర వాళ్ళు ఉంటారు. దేవర పెట్టే వారికి ఒక దేవుళ్ళ విగ్రహాలతో 33 విగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క విగ్రహం 1 కోటి విగ్రహాలతో సమానం. మన భారతీయ సంస్కృతిలో 33 కోట్ల మంది దేవతలు అంటాం. అలానే మా దగ్గర కూడా 33 విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ కాటమరాజు చరిత్రకు సంబంధించినవి. ఆ కాటమరాజు చరిత్రలో భాగమైన అనేక కథలకు నిదర్శనంగా ఆ బొమ్మలతోటి ఈ యొక్క కళారూపం ముందుకు పోయే తరుణం ఉంటుంది. ఇంకా వీరి దగ్గర సంగీతాలు ఉంటాయి. వీరణాలు, తాళాలు, గజ్జలు. వీరణాలు అనేవి జోడు వీరణాలు, చర్మ వాయిద్యాలు. ఈ రెండు వాయిద్యాలు కలిపితేనే సరైన ఆ సంగీతం వస్తుంది. అలాంటి సంగీత వాద్యం ఓన్లీ ఈ తెరచీరల కళారూపానికే చెందింది. వీరి దగ్గర గజ్జలు, తాళాలు ఇలాంటి వినసొంపైన సంగీత పరికరాలతోటి ఈ కళా నైపుణ్యం ముందుకు పోతుంది. వీళ్ళు చెప్పే కథలు సుమారుగా 33 వరకు ఉంటాయి. అందులో ఈ కాటమరాజు జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అన్ని, కాటమరాజు కొలిసేటువంటి గంగమ్మకు సంబంధించినటువంటివి, లింగమంతుల స్వామికి, సౌనమ్మై, పెద్దిరాజు, నలనూకరాజు, ఎర్రనూకరాజు, గంగతర్కవాదం, బైకారం, ఎర్రపటివాడి యుద్ధం, ఇలాంటి అనేక కథలు చెప్పగలరు. ఒక్కొక్క కథని 5 రోజులు చెప్పగలరు. వీరి బృందంలో మొత్తం 5 సభ్యులు ఉంటారు. ఒకరు ప్రధాన కథకులు, ఇరువైపులా 2 వీరణాలతో సంగీతం ప్రదర్శించడానికి, 2 తాళాలతో. ఈ 5 బృందాలు కలిసి సంచారం చేస్తూ గ్రామంలో వెళ్తూ వీరి కథలు వినిపిస్తూ యాదవుల గుళ్ళల్లో పూజారులుగా కొనసాగేటువంటి రోజులు ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండే. ఇలాంటి సంస్కృతి ఇప్పుడు ఆదరణ లేదు, ఆ పోషణ లేదు, ఆ గొప్ప కళా నైపుణ్యం అంతరించే దశలో ఉంది. మరి ఈ తరుణంలో ఈ కళావృత్తిని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలనే ఆశలు, కోరికలు మా కళారూపానికి ఉన్నా సరైన ప్రోత్సహించే వాళ్ళు లేరు. అటువంటి తరుణంలో 1998లో మా గురించి మొట్టమొదటిసారిగా ఒక పత్రికలో వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులో రావడానికి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు మా కళారూపాన్ని గమనించి, గుర్తించి ఒక ఆర్టికల్ రూపకంగా ప్రచురించారు. ఆ కళారూపాన్ని మేము చూసి మా కళ కూడా సమాజంలో తెలియటానికి కృషి చేస్తున్నారని వారిని కలవటం జరిగింది. ఆ తర్వాత ఎన్నెన్నో డాక్యుమెంటేషన్ మా గురించి జరిగి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి పునాది వేసిన వారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు. అంతేకాకుండా మా కళను ప్రోత్సహించడానికి వివిధ యూనివర్సిటీలలో, రవీంద్ర భారతి లాంటి వేదికలలో, అనేక కార్యక్రమాలలో మాకు బాగా పంచుతూ మా కళకు అవకాశం కల్పిస్తూ సమాజానికి తెలియజేయడానికి మా ఒక్క కళారూపమే కాకుండా అనేక కళారూపాలని గుర్తించి ఈరోజు మాకు వెలుగులో రావడానికి వారు ఎంతో కృషి చేశారు. వారికి మా కళాకారులు అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేయగలను. అంటే ఈరోజు యూనివర్సిటీ నిర్వహించే ఈ కార్యక్రమానికి
మా వేదనని, మా పరిస్థితుల్ని, మా స్థితిగతులని, మాకు జరిగినటువంటి విషయాలను చెప్పుకోవడానికి ఒక వేదికగా నిలిచింది. అదే విధంగా మాకు ఇంకా ప్రోత్సాహం దొరకాలని, ఇంకా ముందుకెళ్ళటానికి అనేక మాకు సదుపాయాలు కలగాలని కూడా మా కళాకారుల నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ కళారూపంలో ఆశ్రిత అంటున్నారు. ఆశ్రయించే కులం కాదు, మాది పూజారి కులం. కులాన్ని ఉత్పత్తి చేసే కులం. ఒక కుల చరిత్ర అని చెప్పే పూజారి కులం. ఒక కులం యొక్క చరిత్రను, గత స్థితిని ఆ రోజుల్లో అధ్యయనం చేసి విజ్ఞానవంతులైన మా కమ్యూనిటీ వాళ్ళు, మా తెరచీరల వారు, అనేక కళారూపాలు కూడా వారు ఎంతో చదువుకున్న విద్యావేత్తలుగా ఆ రోజుల్లో ప్రతి కుటుంబంలో తాళపత్రాలు ఉన్నాయి. ఆ రోజులు అంత విజ్ఞానవంతులు కనుకనే ఆ తాళపత్రాల మీద రాసి పెట్టుకొని ఆ చరిత్రను భద్రపరుచుకున్న కుటుంబాలు ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఒక సందర్భంలో డక్కలి చరిత్ర అని చెప్పేటువంటి డక్కలి వాళ్ళ ఇంట్లో అనేక తాళపత్రాలు లభించాయి. ఆ తాళపత్రాలు ఉన్నటువంటి అంశాలను మొత్తం పుస్తక రూపంగా కూడా జయదేవ్ తిరుమలరావు గారు తీసుకొచ్చారు. అంటే మనం అనుకున్న ప్రతి జానపద కళారూపాలు విజ్ఞానవంతుడే, చదువుకున్న వ్యక్తే, గురుకులమే, పూజారులే. కానీ ఇప్పుడు వాడుతున్న పదం ఆశ్రిత కులం, భిక్షాకులు అని. ఒక సదస్సులో, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి సదస్సులో ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు, గూడూరు మనోజ మేడం గారు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో అలాంటి పదాలు ఉపయోగించడం కూడా కరెక్ట్ అనిపించలేదు మాకు. అంటే సార్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఆ పదాలు వాడకూడదు, భిక్షాకులు ఏంటి వాళ్ళు, పూజారులు కదా అన్నట్లు కూడా మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఈ కళాకారులకు ప్రోత్సాహం అనేది లభించాలి, కళలను కాపాడాలి, 10 మందికి కళారూపం తెలియాలి, వీళ్ళు బ్రతుదేరుకు కూడా ఉపయోగపడాలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటికీ కళాకారులకు సరైన ఆదరణ లేదు, ఒక ఐడెంటిటీ కార్డు కూడా లేదు, వాళ్ళకు పెన్షన్స్ ఉండవు, బస్సు ప్రయాణాలలో వాళ్ళకు ఎలాంటి తగ్గింపు ఉండదు, పరిస్థితి కూడా లేదు, వాళ్ళకు ఉండటానికి ఇల్లు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళంతా సంచారులు, వివిధ గ్రామాలు తిరుగుతూ బ్రతికేవాళ్ళు. ఒక స్థిరమైన జీవితం లేదు కనుక కుటుంబాలు కట్టుకోవడానికి కూడా వీళ్ళకు గవర్నమెంట్ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వదు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలకు ఈ కళారూపాలని గుర్తించి వారికి అవకాశం కల్పిస్తే ఎంతో కొంత వీరికి ఒక ఆదరణ దొరుకుతుంది, కళ బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయాలని, అంతేకాకుండా యూనివర్సిటీలు, వివిధ సంస్థలు, వివిధ సంఘాలు, వివిధ ప్రముఖులు, రచయితలు, మేధావులు అందరూ కూడా ఆలోచించి ఈ జానపద కళలను బ్రతికించాలని, ఈ జానపద కళల పట్ల ఆదరణ పెరిగేటట్లుగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కళారూపాలని ప్రోత్సహించాల్సిన అవసరం, ఈ ఉత్పత్తి కులాలను, ఈ పూజారి కులాలను సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.